దానికి నీ ఎంబడ ఆయన ఉప ముఖ్యమంత్రి తోటి పెళ్లి కొడుకులకు రావాలి నీ ఎంబడ. ఇప్పటికి 20 ట్రిప్పులు వచ్చినావు నువ్వు 4 నెలల 5 నెలల. నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఇవాళ ఢిల్లీ గులాంగిరి నడవదని నువ్వు మాట్లాడవచ్చు. నువ్వు చేసేదే గులాంగిరి. ఈ గులాంగిరిలు నడవకుండా పాలన చేసేది ఒక బీఆర్ఎస్. తెలంగాణ ప్రజలే హైకమాండ్గా తెలంగాణ ప్రజల యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేది కేసీఆర్. మీరేమో ఢిల్లీ కనుసన్నల్లో ఢిల్లీ ఆజ్ఞలతో పనిచేసేటోళ్ళు మీరు. అంటే ఇదేదో గుజరాత్కు తెలంగాణకు సెంటిమెంటు, ఇది ఆత్మగౌరవం అని కొంత కొట్టుడు. రిజర్వేషన్ల గురించి కూడా ఈ పుణ్యాత్ముడు మాట్లాడుతుండ్రు. రిజర్వేషన్లు పోతాయని కొత్త నాటకం. పోతాయా రిజర్వేషన్లు? కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా, ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటుందా? ఆ ప్రభుత్వం ఉంటుందా? కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వంచుతారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఈయన రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దయితాయని మాట్లాడతారు. అది జరగదు, ఇది జరగదు. హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఊరుకోదు, రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు, ఈ సమాజం ఒప్పుకోదు. ఏది జరగదు. కానీ వీళ్ళేంటి, ఇద్దరి పరిస్థితి